కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను నాకును మాకును దయచేయండి ప్రభువా. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. హోరియారా శికందర హోషియారా రికందర హోరి మమ్మర షందర హల్లెలూయా. రౌషల రాశీకరామైటందరు బ్రౌసి జీసస్ సి కల్వరి. నాయనా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృప చూపించండి, కార్యం చేయండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును నాకును మాకును దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కృప కలిగినటువంటి దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచి తన నూతన జీవాన్ని మనలో పెట్టి ఈ సమయం చూడటానికి ఆయన ఇచ్చిన కృప వరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే ఆ కృప కలిగిన దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయం చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మనకంటే జ్ఞానులు, గొప్పవారు, మరి తెలివి కలిగినటువంటి వారు, దైవజనులు అందరూ కూడా దేవుని రాజ్యానికి పిలువబడ్డారు. మనం వారికంటే గొప్పవారమని కాదు, కానీ మరి ఆయన మన పట్ల తను ఉద్దేశించిన ఉద్దేశం, ఆ నిర్ణయించినటువంటి నిర్ణయాలు, ఆ ప్రణాళికలు, ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చాలని ఆయన మనను ఈ భూమి మీద ఇంకా కూడా జీవింపచేస్తున్నాడు. ఈ సమయంలో మనం ఏం చెయ్యాలి అంటే మన జీవనోపాధి కోసం పాటుపడాలి. దాని కొరకే కాకుండా కొంత సమయం దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో గడిపి నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నన్ను ఈ భూమి మీద నిలబెట్టావు కదా ప్రభువా, నీ కొరకు నేనేం చెయ్యాలి, నా కొరకు నువ్వు ఇప్పుడు వరకు నాకు ప్రాణాన్ని ఇచ్చావు, ఈ దినాన్ని ఇచ్చావు, ఈ సమయాన్ని ఇచ్చావు అని చెప్పి మనం ప్రార్థించవలసినటువంటి వారంగా, ఆయన సన్నిధిలో కూర్చోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. లిబ్రరీషలో దీక్ష మదరీష హల్లెలూయా. లిఖందర వరందర ఉరందర షందర శరమర షందర హల్లెలూయా. రౌషల రాశీకరామైటందరు రౌసి జీసస్ కల్వరి. హోరియారా శికందర హుషియారా రికందర. కనుక వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును ఇచ్చి ముందుకు నడిపించమని ఆ దేవుని వేడుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను అంటే, ఆకోరు లోయ అంటే శ్రమల లోయ. మనకి నిరీక్షణ లేదు, మనం నిరీక్షణకు ఆధారం లేనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం. దేవుని కృపను పొందుకుంటున్నాం, దేవుడిచ్చే అన్నింటినీ కూడా మనం దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నింటినీ కూడా పొందుకుని నిరీక్షణ లేనటువంటి వారంగా ఉంటూ, నిరీక్షణ లేనటువంటి వారంగా ఇతరుల వల్లే ప్రలాపిస్తూ ఉన్నాం. నిరీక్షణ లేని ఇతరుల వల్లే ప్రలాపించగా మన శ్రమనైనా, మన యొక్క ఇబ్బందినైనా, మన ఇరుకునైనా, మన యొక్క మరి పరిస్థితులనైనా, దేన్నైనప్పటికీ కూడా ఆయన నిరీక్షణ ద్వారంగా చేసేటువంటి దేవుడు. కనుక ఆ శ్రమల లోయలోనే
మనకి నిరీక్షణ ద్వారం ఒకటి ఉంటుందని దేవుడు చెప్తూ వస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఏ పరిస్థితిలో ఉన్నామో యెహోషువ గ్రంథం చూస్తే యెహోషువ 7వ అధ్యాయము హాయి పట్టణం మీద వారికి జయం రాలా. హాయి పట్టణం మీద జయం రాలేదని చెప్పి మరి యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఎలా అంటే తన బట్టలను చింపుకొని తన ముఖాన్ని నేల మీద మోపుకొని మరి ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఈ జయం రాలేదని. అయితే ఇక్కడ మనం కూడా మరి మనకు జయం రాదు. ఎన్నో విషయాల్లో ఎంత ప్రార్థన చేసినా జయం అనేటువంటిది రాదు. మనం కూడా ముఖాన్ని బట్టలు చించుకుని మన యొక్క ముఖాన్ని నేలకు మోపుకుని ప్రార్థన చేస్తాం, ఎందుకు జయం రావటం లేదు ప్రభువా అని చెప్పి. అయితే అక్కడ దేవుడు అంటున్నాడు, నేను వారితో చేసిన నిబంధన మీరి వారు శపితమైన దాన్ని కొంత తీసుకుని బొంకి దొంగిలి సామాన్ల మధ్యలో దాచి ఉన్నారు కనుక వారు శాపగ్రస్తులైనారు. అంటే మనతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఈ భూమి మీద ఉండటానికి కారణం ఏంటి? ఆయన తన యొక్క ప్రాణాన్ని మన పాపాల కొరకు విమోచన క్రైదనంగా శిలువ మీద వెల చెల్లించి ఆ రక్తంతో మనల్ని కడిగి కొన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన యొక్క పనిముట్లుగా పాత్రలుగా మరి తన స్వకీయ సంపాద్యంగా మరి మన కొరకు వెల చెల్లించాడు కనుక ఆయన మనతో కూడా ఒక నిబంధన చేశాడు. మనం ఆయనకి నిబంధన కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం జీవించేటువంటి దైనందిన జీవితంలో ఎంతో వరుసక్రమంగా జీవిస్తాం, ఎంతో వరుసక్రమంగా బ్రతుకుతాం, కానీ ఒక నిబంధన చేసుకుంటాం. అయితే దేవునితో ఒక నిబంధన చేయలేనటువంటి వరంగా ఉంటున్నాం. కనుకనే అక్కడ ఆయన అంటున్నాడు, నేను చేసిన నిబంధనను మీరి వారు పాపం చేశారు అంటున్నాడు. ఇశ్రాయేలీలు పాపం చేశారు కనుక ఆ నిబంధనను మీరి మరి అక్కడ హాయి పట్టణం మీద జయాన్ని సంపాదించుకోలేకపోయారు. మనం ఈ లోపల ఎన్నిటి మీదో మనకి జయం రాదు కనుక మనం పాపం చేస్తున్నాం. అంటే పాపం మనలో ఎక్కడ ఏ చిన్న పాపమైనా మన హృదయంలో దాచబడిన ఏ చిన్న పాపమైనా దేవునికి తెలుస్తుంది కదా. ఆ పాపాన్ని ఆయన ఒక్కడే కనుగొనగలుగుతాడు. అందుకనే నా కుమారుడా ఈ హృదయాన్ని నాకు ఇమ్మంటున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఓరికందర వరందర ఉరందర షందర శరమర షందర హల్లెలూయా. రౌషల రాశీకరమైతుంది ప్రవసి జీసస్ కల్వరి. అందుకని ఏమంటున్నాడు అంటే వారి నిబంధన మీరి శపితమైనటువంటి దాన్ని మరి వారు కొంత తీసుకున్నారు. ఈ లోకంలో మనం కూడా శపితమైనటువంటి వాటిని చాలా తీసుకుంటూ ఉంటాం. విగ్రహారాధనకు సంబంధించింది, అలాగే శపించబడినటువంటి అనుభవాల్లో బ్రతుకుతూ వస్తున్నాం. ఎందుకు? ఆయన మనల్ని శాపం నుంచి పాపం నుంచి విడిపించి తన రక్తంతో మనలను కడిగి పరిశుద్ధపరిచినప్పటికీ కూడా శపితమైనటువంటి అనుభవాలను జీవిస్తున్నాం. ఎందుకు? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశ్రయించొద్దని, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మీరు నమ్మకవద్దని అని చెప్పినప్పుడు శపితమైనటువంటి వాటిని మనలో దాచుకుంటున్నాం. విగ్రహారాధన ఏంటి? ఆ విగ్రహారాధన అంటే మరి మనం మనుషులను ప్రేమిస్తాం, అదొక విగ్రహారాధన. ఆ తర్వాత డబ్బును ప్రేమిస్తాం, ధనం మీద విగ్రహంగా పెట్టుకుంటాం, అది శక్తిమైనటువంటిదే కదా. మనలో పాపమే, అది కూడా శక్తిమైనటువంటిదే కదా. ఇవన్నీ కూడా శక్తిమైనటువంటి దాన్ని మన దగ్గర మనం పెట్టుకోకూడదు అంటున్నాడు. కనుక వారు ఏం చేశారంటున్నాడు? తీసుకుని అబద్ధాలు చెప్పి దొంగతనం చేసి సామాన్ల మధ్య దాచి ఉన్నారు కనుక వారు శాపగ్రస్తులయ్యారు. మనం కూడా అనుకుంటాం, నా హృదయంలో ఏం లేదు, నేనేం పాపం చేశాను, నేను చాలా భక్తి చేస్తున్నానని నేను అనుకుంటా, నేను చాలా ప్రార్థన చేస్తున్నానని నేనే అనుకుంటా. కానీ నా హృదయంలో ఎంత ఉందో, ఏ శక్తిమైంది ఉందో, ఏది దొంగిలించానో, ఏది బొంకానో అదంతా దేవుడికి తెలుసు కదా. అటువంటి వాటిని నేను మరి అలాగా దాచుకుంటే నాకు దేని మీద జయం వస్తుంది? దేని మీద జయం రాదు నా ప్రియమైన వాళ్ళరా. ఆ జయం సంపాదించుకోవాలంటే మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా మనం తీసివేసుకోవాలి. ముఖ్యంగా దేవునికి కావాల్సింది మన హృదయం. ఆయన అంటాడు, వెండి అడగలేదు, బంగారం అడగలేదు, నీ హృదయాన్ని అడిగాను అంటున్నాడు. మన ఆస్తులు అడగలా, మన అంతస్తులు అడగలా, మన హృదయాన్ని అడిగాడు ఆయన. నీ హృదయంలో నుంచి జీవజలపు దారులు మరి బయలుదేరుతాయి అంటాడు. ఆ హృదయం దేవునికి నివాస స్థానంగా ఉండాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనస్సులో దేవుని యొక్క భయం, దేవుని యొక్క వాక్యం లేకుండా, దేవుని యొక్క వాక్యం మనలో నివాసం చేయకుండా మనం ఏది చేసినా కూడా వ్యర్థంగానే కనపడుతుంది. అయితే అక్కడ అందుకే వారు శాపగ్రస్తం అయ్యారు. వారు అది తొలగించుకుంటేనే కానీ నేను వారికి తోడై ఉండి
ఆ హాయి పట్టణం మీద జయాన్ని ఇస్తానంటాడు. మనం కూడా అటువంటి వాటిని అన్నిటినీ కూడా తొలగించుకోవాలి. మరి మనం తొలగించుకోవడానికి ఇష్టపడతామా? తొలగించుకుంటున్నామా అనుకుంటున్నాం, కానీ అవి వచ్చి మన హృదయాల్లో కూర్చుంటాయి. ఎప్పుడు మనం తొలగించుకోగలుగుతాం? వాటి వైపు చూడకుండా ఉండగలుగుతాము అంటే అది మన వల్ల అయ్యేటువంటి పని కాదు, అది మనం చేయలేనటువంటి పని. అది దేవుడే మార్చాలి మనల్ని, దేవుని వాక్యమే మనల్ని పట్టుకోవాలి. మనం సాధనం చేయగా, మరి సాధనమున సమకూరు పనులు ధరలోన అన్నట్లు మనం సాధన చేయగా దేవుడు మన హృదయంలోకి వచ్చి దేవుడే మనలోకి వస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే ఆయనకి ప్రియమైనటువంటి వాళ్ళుగా ఉంటారో వారిని నలగొట్టి బాగా చిత్తకొట్టి తన దారిలోకి తీసుకొస్తాడు. ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో నిందల ద్వారా, ఎన్నో అవమానాల ద్వారా నలగొట్టి విరగొట్టబడాలి. ఆయన చేతిలో విరవబడిన రొట్టె వలె అయిపోవాలి. మనం అట్టి పరిస్థితికి రావాలని, అట్టి స్థితి మనం పొందుకోవాలని మనం ఇష్టపడితే దేవుడు మన హృదయంలోకి వస్తాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అప్పుడే నేను వారికి తోడై ఉంటాను అని చెప్పి మీ మధ్యలో ఒక శాపగ్రస్తమైనది ఒకటి ఉంది అని చెప్తూ ఉన్నాడు. అది తొలగించుకుంటేనే, నేను దాన్ని నిర్మూలన మీరు చేసుకుంటేనే కానీ మీరు మరి జయాన్ని పొందుకుంటారు, మీరు శత్రువుల ఎదుట నిలబడగలుగుతారు. మన హృదయంలో ఉన్న ప్రతిదాన్ని తొలగించుకుంటేనే దేవుని చూడాలనుకుంటాం. దేవుని దర్శనం కావాలి, దేవుని స్వరం వినాలి అంటాం, పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటాం. మన హృదయం అంట తిన్నగా ఉండాలంట, దేవునికి ఇష్టమైనటువంటి ఆలయంగా ఉండాలంట. ఆ ఆత్మను పొందుకోవాలన్నా, ఆ వరాలు పొందుకోవాలన్నా దేవునికి ఇష్టమైనటువంటిదిగా మనం ప్రీతికరమైనటువంటి వరంగా, ప్రీతి పాత్రులంగా దేవుని కొరకు జీవించాలి. అప్పుడే దేవుడు మనలోకి వచ్చి ఆ శత్రువులందరినీ కూడా నిర్మూలన చేస్తాను అని వారితో చెప్పినట్లుగా మనతో కూడా చెప్తున్నాడు. అప్పుడు యెహోషువ ఏం చేశాడు? ఆ గోత్రికులందరినీ పిలిపించినప్పుడు ఆకాను చెప్తాడు. ఏమని చెప్తాడు? నేను శక్తిమైనటువంటి వాటిని దొంగిలించాను, అబద్ధం చెప్పాను, తీసుకొచ్చి సామాన్ల మధ్యలో దాచాను అని చెప్తున్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగానే మనం అనుకుంటాం ఏమనంటే, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, నాలో ఏ పాపం ఉందో. మరి నేనైతే అలాగే ప్రార్థన చేస్తాను, ఈ సమస్య ఎందుకు వచ్చింది, నాలో ఏం పాపం ఉందో, ఏం దోషం ఉందో ప్రభువా, ఈ శ్రమను నేను అనుభవిస్తున్నాను, ఆ పాపాన్ని అంతటిని కడుగు, అది ఆ దోషాన్ని అంతటిని తీసివేయి. అవును ప్రభువా, ఈ వ్యాధిని అంతటిని కూడా మీరు సరిచేయండి ప్రభువా, ఈ బలహీనతలన్నింటినీ కూడా సరిచేయండి ప్రభువా అని దేవుని దగ్గర మన హృదయం అంతా పరిచి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు మనలోకి వచ్చి దాన్ని దూరపరిచేటువంటి వాడుగా ఉంటాడు. మనుషులు అన్న తర్వాత మనం పెట్టిలో పెట్టేంతవరకు శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వాటిని వాడుకుని దేవుడు అక్కడే మనకి ధైర్యాన్ని పుట్టిస్తాడు. కనుక ఇక్కడ వారందరినీ పిలిపించినప్పుడు అతను వచ్చి చెప్తున్నాడు ఏమనంటే, ఒక మంచి షీనారు వస్త్రాన్ని, ఆ తర్వాత 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను వాటిని చూసి ఆశించి తీసుకొని డేరా మధ్యలో భూమిలో దాచబడి ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఎవరు? ఆకాను. అవును కదా, వీటన్నిటిని చూసి ఆశించాడంట. మనకు కూడా ఈ లోకం మీద చాలా ఆశ కలుగుతుంది. ఈ లోకాన్ని నేనేవాడెవరు? అపవాది, నేత్రాశ, శరీరాశ, చివపడము, ఇవన్నీ కూడా కలుగుతాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. వాటన్నిటిని కూడా మనం చంపుకోవాలి అంటే మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, ఉపవసించి మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, మన ప్రాణాత్మ శరీరాలను దేవునికి సమర్పించాలి. అయితే మన ప్రాణాత్మ శరీరాలను దేవునికి సమర్పించి ఉపవాసం ఉండి మన శరీరాన్ని ఎప్పుడైతే నల్లగొట్టుకుంటామో దేవుడు మనలో నుంచి ఆ నేత్రాశ, శరీరాశ, చివపడ్డామో ఈ లోకం ఏముంది? ఈ లోకం వ్యర్థమైనటువంటిది. ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టి ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు. ఇది లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభువా, నన్ను ఈ స్థితిలో ఉంచావు, నీకే స్తోత్రం, నన్ను పోషిస్తున్నావు, నీకే స్తోత్రం అని మనం చెప్పగలిగినటువంటి స్థితిలోకి వస్తే ఈ లోకం వైపు చూడాలనేటువంటిది మనకు ఉండదు నా ప్రియమైన వాళ్ళరా. ఈ లోక ఆకర్షణలకు, ఈ లోక వ్యామోహాలకు మనం పడిపోము. ఈ లోక ఆకర్షణలను పక్కన పెట్టి మనం దేవుని వైపు చూడటానికి ప్రయాణం చేస్తాం. వీటన్నిటినీ తెచ్చాను అంటున్నాడు. మరి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను వాటిని చూచి ఆశించి తీసుకుంటుని డేరా మధ్యలో భూమిలో దాచబడి ఉన్నవి అన్నాడు. యెహోవా మరి తన దూతలను పంపించి మరి పంపగా వారు పరిగెత్తుకుని పోయి
దూతలను పంపగా వాడు పరిగెత్తుకుని వెళ్ళి డేరాల మధ్యలో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తీసుకొచ్చి ఆయన సన్నిధిలో ఉంచారు. వాటన్నిటిని కూడా ఏం చేయాలి? కాల్చివేయాలి. వాటి అపవిత్రమైనటువంటివి కదా, అపవిత్రమైనటువంటి వాటిని దాచుకున్నాడు కదా, శపితమైనటువంటి వాటిని దాచుకున్నాడు కనుక వాటన్నిటిని కూడా కాల్చివేయాలి. కనుక వాటన్నిటిని కాల్చివేయటమే కాకుండా ఆకాను కొడుకుంటూ ఆ గదిలో వేసి రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. ఆ రీతిగా అతను మరి అట శపితమైనటువంటి దాచాడు కనుకనే ఆ పట్టణం మీద జయం రాలా, ఆ హాయి పట్టణం మీద జయం రాలా. ఈ లోకంలో మనకి దేని మీద జయం రాలేదు అంటే మనలో ఇంకా ఎక్కడో శక్తిమైనవి ఉన్నాయి. మనలో ఇంకా ఇలా ఆశిస్తున్నాం వాటన్నిటిని చూసి. బంగారాలు పెట్టుకున్నటువంటి వాళ్ళని చూసి బంగారం గురించి ఆలోచన చేస్తాం. అంతేకాకుండా నా ప్రియమైన వాళ్ళరా, వారి వస్త్రాలను చూసి అనుకుంటాం, మనసులో అనుకుంటాం వారు బాగా కట్టుకున్నారు అనుకుంటాం. అంతేకాకుండా ఈ దినాల్లో మరి క్రైస్తవ సంప్రదాయం కూడా హిందూ సంప్రదాయమే అయిపోయింది. అటువంటి వాటిని చూసినప్పుడు ఏంటి ఇట్లా కట్టుకున్నారు అని చెప్పి మనం అనుకుంటాము. కానీ ఒకప్పుడు మనం కూడా అలాగే ఉన్నటువంటి వారం కదా అని కూడా ఆలోచన చేస్తాం. కనుక ఆ శపితమైనటువంటి మన మధ్యలో ఉండకూడదు, దొంగలకూడదు, బొంకకూడదు. వీటన్నిటిని తీసేసి పారేయాలి. అయితే మనం ఆదికాండం 37వ అధ్యాయంలో చూస్తే అసలు మొట్టమొదటి నుంచి యోసేపుని తండ్రి ప్రేమించాడు. ఒక విచిత్రపు నిలువుటంగిని అతనికి కుట్టించి ఇచ్చాడు. ఆ నిలువుటంగిని ధరించుకున్న దగ్గర నుంచి కూడా అన్నదమ్ములు అతని మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నిండి ఉన్నారు. అయితే అతను రాగానే ఏం చేస్తారు అంటే మరి అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళకి ఆ పొలంలో కట్టబడి ఉంది. మరి మీరు వచ్చి దానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా వచ్చారని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా కోపం వచ్చింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు కళలు కనేవాడివి, నీకు మేము సాష్టాంగ నమస్కారం చేస్తామా అని చెప్పి వారు అనుకుంటారు. అయినా అతని మీద వారు పగ పెంచుకుంటారు. అయినప్పటికీ తండ్రికి అన్నదమ్ములు చేసే అన్నిటిని కూడా యోసేపు చెప్తూ వస్తూ ఉంటాడు కదా. ఆ తర్వాత వారు అక్కడ ఉండగా తండ్రి అంటాడు, మీ అన్నదమ్ములు ఏం చేస్తున్నారో వెళ్ళి చూసిరామని చెప్తాడు. ఆ క్యారేజ్ తీసుకుని వెళ్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, కలలు కనేవాడు వస్తున్నాడు, ఇతను గుంటలో వేసి చంపివేద్దాం, ఇతను మరి ఒక దుష్ట మృగం వచ్చి తినేసిందని చెప్దాం అనుకుంటున్నారు. అయితే శిక్ష అయినా, శ్రమ అయినా, బాధ అయినా, మరణమైనా, మనకు కష్టమైన, మన దుఃఖమైన, మన శ్రమ ఎక్కడ అదే కీడు వచ్చింది అనుకుంటామో ఆ శ్రమను వాడుకుని, ఆ కష్టాన్ని వాడుకుని, ఆ దుఃఖాన్ని వాడుకుని, ఆ బాధను వాడుకుని, ఆ మరణాన్ని వాడుకుని, ఆ సమస్యను వాడుకుని అక్కడే మనకు ధైర్యం పుట్టిస్తాడు. అక్కడే మరి అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించుదా, అక్కడే మనకు చిగురును పుట్టిస్తాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, అనారోగ్యాలు, ఆర్థికంగా మనం ఎక్కడున్నామో, అయితే అనారోగ్యాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. అది ఆకూరు లోయ. ఆకూరు లోయనే మనకు నిరీక్షణ పుట్టిస్తాడు. మనకు ఆ నిరీక్షణ ఉండదుగా. నా ఎందు నిరీక్షణ సిగ్గుపరుచుదా, అవమానపరుచుదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా మనం ఆ నిరీక్షణతో బ్రతకలేం. ఇది ఏమైపోతుందో అది ఏమైపోతుందో, ఇది ఎలా జరుగుద్దో అది ఎలా జరుగుద్దో అనేటువంటి ఆ ఉద్దేశాలని చూస్తాం. కానీ మనం నిరీక్షణ కలిగి జీవించేటువంటి వరంగా ఉండం. అట్లాగే 37వ అధ్యాయం 18, ఆదికాండం 37వ అధ్యాయం 18-20 చూస్తే వారు అనుకుంటారు, ఇతను చంపేద్దాం, ఈ గుంటలో వేసి చంపేద్దాం, ఇతను దుష్ట మృగాలను తినేసి నేను తండ్రిని చెప్దామని చెప్పి. అయితే నిర్నిమిత్తంగా బాధ పెడతారు వాళ్ళు. అసలు అక్కడ నిమిత్తం ఏమి లేదు యోసేపును బాధ పెట్టడంలో. అన్నదమ్ములు అందరూ కూడా నిర్నిమిత్తంగా యోసేపును బాధ పెట్టారు కనుక అక్కడ యోసేపు ఆ శ్రమలను వాడుకుని దేవుడు యోసేపుని ఆ ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు. ఆ కళల భావం చెప్పాడు కదా. చెప్పినప్పుడు యోసేపుని ఆ ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు. అదే మరి మనం ఆదికాండం 41వ అధ్యాయంలో చూసుకుంటే ఆ యోసేపు ఆ ఇంటి మీద విచారణకర్తగా నియమించబడటమే కాకుండా ఆ రాజ్యంలో మరి ఆహార శాఖ మంత్రిగా నియమించబడ్డాడు. నా ప్రియమైన వాళ్ళరా, మనం ఏ శ్రమలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో, ఏ ఇరుకులో ఉన్నా, బిడ్డలు వివాహాలు కాలేదని చాలామంది దుఃఖపడుతూ ఉంటున్నారు. ఆ తర్వాత బిడ్డలు కలగలేదంటున్నారు. ఈనాడు కుటుంబంలో సమాధానాలు ఉండట్లా, ఐక్యతలు ఉండట్లా, మరి పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి.
దేవుని రాకడ వచ్చేస్తూ ఉంది. దేవుని రాకడ కొరకు కనిపెట్టవలసిన సమయంలో మన బాధలు, మన శ్రమలు, మన దుఃఖాలు, మనలో ఉన్నటువంటి వాటిని వదిలిపెట్టుకోకుండా, దేవుని కొరకు ఎదురు చూడకుండా, వీటిని వదిలిపెట్టుకోకుండా, మన హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, మన హృదయాన్ని పరిశుద్ధతతో, పవిత్రతతో నింపుకోకుండా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అట్టి పరిస్థితిలో ఉన్నా అక్కడే నీకు ధైర్యాన్ని పుట్టిస్తాను అంటున్నాడు. కనుక ఈ వాక్యాన్ని విన్న మనం ఆ రీతిగా జీవించాలని దేవుడు నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చినా మనం తీర్చుకోలేము. దేవుడి ఈ వాక్యాన్ని మనం వినికిడిలో ఫలవర్తం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయదుర్గమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవా, ఆకులలోనూ నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడవు, శ్రమలలోనూ నిరీక్షణ ద్వారంగా మారుస్తావు ప్రభువా. ఆ రీతిగా యోసేపు ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలను వాడుకుని మరి ఆయనకు ఒక నిరీక్షణ పుట్టించావు. ఆయన ప్రభువా, మీకే స్తోత్రాలు. ఇంటికి విచారణకర్తగా నియమించబడ్డాడు. ఆ రాజ్యంలో ఆహార శాఖ మంత్రిగా నియమించబడ్డాడు. అలాగే మా శ్రమలను వాడుకుని, మా సమస్యలను వాడుకుని, మా శిక్షలను వాడుకుని, మా మరణాన్ని వాడుకుని మీరు అక్కడే మాకు ధైర్యాన్ని పుట్టించే దేవుడు అయినాం. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke your darkness in the mighty blood of Jesus. అయితే ప్రభువా, మేము తిన్నగా భక్తిని చేయలేనటువంటి వారంగా ఉంటుండగా ఆ భక్తిలోకి నడిపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు. మా హృదయాలను శుద్ధి చేయండి. నిన్ను చూడగలిగిన కృప దయచేయండి. ఈ వాక్యం విన్న తరువాత ప్రభువా, మమ్మల్ని మేము సరి చేసుకునేటువంటి కృప మాకు దయచేయండి. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్. మా ఆత్మలను నా తండ్రి స్వస్థపరచండి. మా హృదయాన్ని స్వస్థపరచండి. ఆత్మీయంగా కట్టండి, ఆత్మీయంగా బలపరచండి, ఆత్మీయంగా నా తండ్రి శుద్ధి చేయండి. నిన్ను చూడగలిగిన కన్నులు దయచేయండి. ఆమెకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్. ప్రతి బలహీనతను సరిచేయండి. ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, ప్రతి రోగాన్ని యేసు నామంలో తీసివేయమని అడుగుతున్నాను. యేసు నామంలో గద్దిస్తూ ఉంటుండగా ప్రభా, ప్రతి చీకటి శక్తుల ప్రభావాలని, చేతపడి శక్తుల ప్రభావాలను మీ అగ్నితో కాల్చివేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే ప్రభా యవనస్తులైనటువంటి దైవజనుల నడుమును కట్టండి. 7 ఇంతల ఆత్మాభిషేకంతో నింపి వారిని ప్రభా అనేక ఆత్మలు నీ కృపాసనం వద్దకు నడిపించగలిగిన కృప దయచేయండి. వారి ప్రయాణాల్లో మీరు తోడేయండి, నడిపించండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీకే స్తోత్రాలు. మీ చిత్తంలో ఉన్నటువంటి వారిని తీసుకొని రండి. వెళ్ళటానికి ప్రభా మీకే వందనాలు. అలాగే ప్రభా మీకే స్తోత్రాలు. యవనస్తుల ఫోన్లతో నా తండ్రి నాయన వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటుండగా వారి జీవితాలను కట్టండి, ఫోన్ల నుంచి విడిపించండి ప్రభా. చదువుకుంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆకుపోకల్లో తోడేయండి, నడిపించండి. ఇశ్రాయేల్ కాపాడు దేవుడికి ఇక్కడే నిద్రించడానికి సెలవిచ్చిన రీతిగా ప్రభా అట్టి కృప మా అందరికీ దయచేయమని నా తండ్రి నాయన మా అధికారులను జ్ఞాపకం చేసుకోమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.